కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జానకపూర్ రైతు వేదికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తించారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. టేబుల్ పై ఉన్న వాటర్ బాటిళ్లను కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ పై విసిరారు. బాటిళ్ల నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకోవడంతో బాటిళ్లు ఆయనకు తగలలేదు. ఈ క్రమంలో కోవా లక్ష్మి రచ్చ చేయడం అక్కడి వారిని షాక్కి గురిచేసింది. రేషన్ కార్డుల పంపిణీకి ప్రోటోకాల్ ప్రకారంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే గారు అవగాహన రాహిత్యంతో ఏ మాత్రము అవగాహన లేకుండా ఈ ప్రోగ్రాంలో గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రోగ్రాం కాదు ఇది. మేము ఒకటే చెప్పాము, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం. రాజకీయాలు ఏమన్నా ఉంటే మనం బయట మాట్లాడుకుందాం, ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి జస్ట్ మేము ప్రశ్నించినందుకు మా మీద వాటర్ బాటిల్స్ తీసుకొని దాడి చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఇక్కడ మీ అందరికీ తెలుసు. వారు ముందు ఎలా ఉండరో ఇప్పుడు ఏ స్థాయిలో ఉండరో మీ అందరికీ తెలుసు. ఎట్లా వివరించాలని కూడా మినిమం ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండడం అనేది ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గ దురదృష్టమని నేను భావిస్తున్నా. వారు గత 15 ఏళ్లుగా అంటే ఒకసారి ఎమ్మెల్యే, జడిపి చైర్మన్, ప్రస్తుతం ఎమ్మెల్యే, అంతకు ముందు సర్పంచ్ ఉండే. ఆసిఫాబాద్ పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ తాగునీటి వసతులు ఉండవు, ఎవరికి ఇండ్లు లేవు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నియోజకవర్గం మొత్తంలో కట్టలేదు. మిషన్ భగీరథ అని చెప్పారు, ఒక్క ఇంటికి నీళ్లు రావడం లేదు. ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు, ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముందు ప్రవేశపెట్టిందో ఆ పెన్షన్ ను ఇద్దరికి వస్తుండే, దాంట్లో కట్ చేసి కుటుంబంలో ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. వారి భాగవతాలు బయట తెలియదని అనుకుంటారు, అది వారి అవివేకం.